2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి వచ్చి అనేక ఇబ్బందులు జరుగుతున్నా 2020 డిసెంబర్ 25న ఒకేసారి మొదలుపెట్టి 31 లక్షల మందికి అక్క చెల్లెళ్లకు డైరెక్ట్గా ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసే పథకాన్ని ప్రారంభించి 31 లక్షలు మామూలుగా కాదు 31 లక్షల మందికి దాదాపుగా 71.8 వేల ఎకరాలు 72,000 ఎకరాలలో 31.19 లక్షల మంది హౌస్ సైట్స్కి దాదాపుగా 1,15,000 కోట్ల వాల్యూ చేసేటువంటి అసెట్ క్రియేషన్ అంటే ఆస్తిపరంగా సృష్టించే విధంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టి 17,000 జగనన్న కాలనీలు 72,000 ఎకరాలలో 31,20,000 ఇళ్ల స్థలాలకు 1,15,000 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను 17,000 జగనన్న కాలనీలను తను ప్రారంభించి దానికి ఒక రూపు తీసుకొస్తే ఈరోజు ఏదో తాను ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా పోయి పట్టుమని 10 మందికి బిల్లులు హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్నా ఉగాదికి 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే నిన్న కూడా తను వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఇళ్ళ గృహప్రవేశాలు చేయించినటువంటి 2 మహిళలను ఆ డేటా కూడా చూసాం. ఏంటి ఇది విషయం అని చెప్పి హేమలత గారు అన్నటువంటి వారు ఒకరు, ముంతాజ్ బేగం గారు అన్నటువంటి వారికి ఏ టైంలో ఇల్లు మంజూరైంది 2022లో డేట్తో సహా 28 ఏప్రిల్లో 22 సంవత్సరంలో తనకి ఇల్లు మంజూరైంది. ఎప్పుడు బేస్మెంట్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు, రూఫ్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు, రూఫ్ కంప్లీట్ అయినటువంటి బిల్లులు అన్నీ కూడా 2023 వరకు తనకి ఉన్నటువంటి దాంట్లో ఆధారాలతో సహా తనకు చూపించడం జరుగుతోంది. అలాగే ముంతాజ్ బేగం గారికి కూడా అలాగే ఏ సంవత్సరంలో మంజూరైంది, తనకి ఏ టైంలో రూఫ్ లెవెల్లో బిల్లు వచ్చింది, తనకి ఏ టైంలో రూఫ్ కంప్లీట్ బేస్మెంట్ లెవెల్ బిల్ ఎప్పుడు వచ్చింది, రూఫ్ లెవెల్ ఎప్పుడు వచ్చింది, రూఫ్ కంప్లీటెడ్ బిల్ ఎప్పుడు వచ్చింది అన్నటువంటిది కూడా పూర్తి స్థాయి ఆధారాలతో చూపించిన తనే ఇచ్చేసినట్టు తనే చేసినట్టుగా తన హయాంలోనే ప్రారంభించి 1.5 సంవత్సరంలో ₹1 తను ఎవరికి కూడా ఒక్క కొత్త ఇల్లు మంజూరు చేయకుండా ఒక్క గజం స్థలం ఇవ్వకుండా ఈరోజు తను క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. మరి ఈ రకంగా ఆ ఊరిలో ఒక రాజీవ్ నగర్ అటువంటిది, ఒక దేవుగుడిపల్లి గ్రామంలో రాజీవ్ నగర్ అటువంటి ఒక కాలనీలో 40 మంది అక్కడ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే 30 మందికి ఇచ్చి వివిధ దశల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. తన హాయంలో ఎవరికి కూడా కొత్తగా శాంక్షన్ చేసింది లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి తప్పుదోవ పట్టిస్తూ తాను చేసి అన్నీ ఇప్పుడు తను ముఖ్యమంత్రి అయినాకనే చేసినట్టు విధంగా చెప్పుకోవటం అన్నటువంటిది తన ఆలోచనపరం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ఈ రకంగా తను జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో దాదాపుగా ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటి స్థలం లేని వాళ్ళకి అందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలా అని చెప్పి తను తలిస్తే దాన్ని తుంగలో తొక్కి ఆ రోజు తను మాట్లాడుతున్న హేళనగా చేస్తూ శవాలు పుడుచుకోవడానికి కూడా స్థలాలు సరిపోయి అవి శ్మశానాలతో పోల్చాడు. ఆ రకంగా పోల్చి అవమానం చేసి పేద ప్రజల యొక్క గుండె కొట్టే వాళ్ళని అవమానించే రకంగా వ్యవహరించాడు. అమరావతి ఈరోజు తనని చెప్పేటువంటి అమరావతిలో పేదవాళ్ళకి 50,000 మందికి పట్టాలు ఇస్తే కోర్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడు, సమతుల్యత సంబంధించి కాదు, అక్కడ ఓన్లీ డబ్బున్న వాళ్ళు స్తోమత ఉన్న వాళ్ళే ఉండాలి, పేదవాళ్ళు అక్కడ ఉండకూడదు అన్నటువంటి డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అన్నటువంటి పదము ఒక రాజకీయ నాయకుడిగా ఆ రోజు ఆయన వాడి ఈరోజు నీతులు చెప్తున్నాడు. నీ స్వతహాగా ఎందుకు ఇటువంటి మంచి ఆలోచన రాలేదో ఒకసారి చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు పరిపాలన చేసినటువంటిది ఏది కూడా గతంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రజలకు శాచురేషన్ మోడ్లో అమలు చేయాలన్నా రాజశేఖర్ గారు కానీ కొన్ని పనులు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్పితే మీ 16.5 సంవత్సరాల పీరియడ్లో ఏది కూడా మీరు ప్రజల గుండెల్లో ఉండడానికి కానీ వాళ్ళకు శాచురేషన్ మోడ్లో చేయాలన్నటువంటి తలంపు ఏముండదు. కానీ పబ్లిసిటీ మాత్రం పీక్గా ఉంటుంది. ఓన్లీ పబ్లిసిటీతోనే నీ రాజకీయాన్ని నెట్టుకొస్తున్నావు తప్పితే ఏ రకంగా నువ్వు పేద ప్రజలకు ఆలోచన చేయాలన్నటువంటి ఆలోచన రాలేదు. దాదాపుగా 17,000 కొత్త ఊర్ల నిర్మాణం కోసం ఆ రోజు భూసేకరణ కోసం కానీ లేకపోతే ఆ ఇళ్ళ నిర్మాణానికి కానీ దాదాపుగా 33,500 కోట్లు గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టడం 5 సంవత్సరాలలో జరిగింది. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు.
నీ 16.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా నువ్వు పీరియడ్లో ఎంత ఇచ్చావు ఒకసారి నువ్వు డేటా ఉంటుంది, ఒకసారి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మీకు ధైర్యం ఉంటే. ఒక 5 సంవత్సరాలలో పేదవాళ్లకు 1,15,000 కోట్ల ఆ టైంలో వాల్యూ చేసిన ఆస్తి, తర్వాత ఇళ్ల నిర్మాణం పూర్తయి కాలనీలలో వివిధ సౌకర్యాలు కల్పిస్తే 3 లక్షల కోట్ల ఆస్తి విలువ పెరుగుతుంది. అది 3 లక్షల కోట్లు ఒక్కొక్క లబ్ధిదారుడికి స్థలం కేటాయించి ఇల్లు కేటాయించినటువంటి ఒక్కొక్క లబ్ధిదారుడికి 5 లక్షల నుంచి 6 లక్షలు ఏ రోజైనా తనకు ఒక ఆస్తిగా డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో అంత మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాలలో 19 లక్షల ఇల్లులు టిడ్కోకు సంబంధించి 2.2.5 లక్షల ఇల్లు వివిధ దశల్లో నువ్వు వదిలేసిపోయినటువంటి ఇల్లును కూడా జగన్మోహన్ గారి పీరియడ్లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీ పీరియడ్లో వాటిపైన కూడా డబ్బులు వసూలు చేసేటువంటి పథకాన్ని ఉంటే లేదు, తక్కువ ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి హౌసెస్కు ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి మీరు నిర్దేశించినటువంటి ప్రైస్ని 50%కి తగ్గించి వాళ్ళకు కూడా మేలు చేసేటువంటి కార్యక్రమం జరిగింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎలక్షన్స్ టైంకే 5 సంవత్సరాలు 9 లక్షల ఇల్లులు పూర్తి కంప్లీట్ అయిపోయినాయి. మిగిలినటువంటి 8 లక్షల్లో కూడా దాదాపుగా 1,28,000 పైగా వాళ్ళకి స్లాబ్ దశల్లో ఉన్నాయి, మిగిలిన స్లాబ్ కంప్లీట్ అయినవి ఉన్నాయి, మిగిలిన 1,00,000 వరకు దాదాపుగా స్లాబ్ వేసుకునే పరిస్థితి ఉంది. అందులో ఎలక్షన్ కోడ్ రావడంతో మిగిలినటువంటి అన్నీ కూడా ఎంత లెక్క అన్నటువంటిది తేలలేకపోయింది అధికారులు. ఆ రకంగా మంచి పనులు చేస్తే మీ హయాంలో ఏది చేయలేకపోగా బురజలేటువంటి కార్యక్రమం. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీని హేళనగా చేస్తూ నువ్వేదో చేసినట్టు గొప్పలు ఏమి చేయకపోయినా నీ గురించి గొప్పలు చెప్పుకుంటూ దాదాపుగా కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును అక్కడ వెదజల్లి నీ ఫ్లైట్లకు హెలికాప్టర్లు ఖర్చు పెట్టుకుంటూ అక్కడ పేద ప్రజలకు ఒరిగేటువంటిది ఏమీ చేయకుండా మేము ఏదో అంత గతంలో అన్నీ సృష్టించేశాను. ఈ రోజుకి 22 సంవత్సరాలు అయిపోయింది మీరు హైదరాబాద్లో ఓడిపోయి తెలంగాణ నుంచి వదిలేసి. 2004లో మీరు ఓటమి చెందారు. ఇప్పటికి కూడా నేనే హైదరాబాద్ నిర్మించా అటువంటి కథనాలు చెప్పుకోవడం తప్పితే స్వయంగా మీరు చేసేటువంటిది ఏది కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యన ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో ఒకసారి మీకు కూడా అన్నీ తెలుసు. పథకాల రూపంలో కానీ, హౌసింగ్ రూపంలో కానీ, వివిధ దశల్లో అన్నిట్లలో కూడా ఈరోజు ఒక ఇంటి నిర్మాణానికి హౌస్ సైట్ ఇచ్చేసి వాళ్ళకు కాలనీలు నిర్మాణం చేసి ఆ లేఅవుట్లుగా చేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి, దాంతోపాటు ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి పేదవాడు ఇబ్బంది పడుతాడని చెప్పి ఉచితంగా ఇసుక దగ్గర నుంచి దాదాపుగా స్టీలు, సిమెంట్ ఇలాంటి కొనుగోలుదారుల కోసం డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళు 35,000 రూపాయలు అదనంగా వచ్చేటట్టుగా చేసి, దాంతోపాటు వివిధ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఒకే విధంగా ప్రొక్యూర్ అయ్యి వెంటనే కట్టుకోవాలన్నటువంటి ఆదేశాలతో ఒక్కొక్క మనిషికి 1,80,000 ఫస్ట్ అని చెప్పి 2,70,000 వరకు లబ్ధి చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా ఒకసారి చెప్పమని చంద్రబాబు నాయుడు గారు. నీ హయాంలో ఇప్పుడు 18 నెలలు అయిపోయింది, ఏది కూడా తలపెట్టకుండా 1 సెంటు స్థలం ఇవ్వలేదు ఇంతవరకు ఎవరికే కాదు. ఎందుకని? పేదలంటే నిర్లక్ష్యం, అవహేళన. ఎంతసేపు నీ గొప్పలు చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తావు తప్పితే, ఎంతసేపు ఏమి చేయకపోయినా చేసినట్టుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు తప్పితే ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వచ్చిన తర్వాత ఏం ఆలోచన చేయాలి? ఈ ఇల్లు ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎవరి హయాంలో ఎంతవరకు వచ్చింది, బ్యాలెన్స్ ఎంత మిగిలింది, ఈ బ్యాలెన్స్ కొంచెం నేను ఇచ్చానటువంటి మాట కూడా చెప్పకుండా పూర్తిగా నువ్వే ఇచ్చినట్టుగా మాట్లాడుతూ 3 లక్షల ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా నువ్వు మంజూరు చేసినటువంటిది లేదు. ఈరోజు 19 లక్షల ఇల్లులు పోయినసారి కంప్లీట్ అయినాయి. నిన్న నువ్వు అడుగుపెట్టినటువంటి రాయచూరు నియోజకవర్గంలోనే 20,000 పైగా ఇల్లులు మంజూరు చేయించడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కాలనీలు కొత్త ఊరు నిర్మాణం అయితే ఆ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 90కి పైగా కొత్త ఊళ్ళు నిర్మాణం అనేటువంటి విషయాన్ని గమనించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. నీకు ఎలాగా జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పలేవు, దాన్ని కూడా బురద జల్లే రూపంలో నువ్వు ఒక క్యాడర్ మీటింగ్ అన్నటువంటిది పెట్టుకున్నావు ముఖ్యమంత్రి స్థాయిలో. పెట్టుకున్నప్పుడు ఏం చెప్పాలి? దిశానిర్దేశం చేయాలి, డిసిప్లిన్ గురించి మాట్లాడాలి, ఎలా రాష్ట్రం ముందు. అలా కాకుండా కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం, కులాల పేర్లు చెప్పి మాట్లాడడం, కులాల మధ్యన ఐక్యత లేకుండా చేసేటువంటి పాత్ర నువ్వు పోషిస్తూ మళ్ళీ మిగిలిన పార్టీ వాళ్ళపైన నిందలేసేటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. పేదవాడికి అవసరమైనటువంటిది కూడు గుడ్డ, ఈ రూపంలో ఎంత బాగా ఆలోచన చేశారు, ఏ రకంగా వాళ్ళకి మంచి జరగడం కోసం విద్యను ఏ రకంగా అభివృద్ధి చేశారు. స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి స్కూలు బాగుండాలా, డిజిటల్ క్లాసెస్ ఉండాలా, అత్యున్నత స్థాయిలో విద్యార్థులు తయారవ్వాలా, గ్లోబలైజేషన్కి సిద్ధం కావాలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంపిటీషన్ సిద్ధపడాలా అని చెప్పి
గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది పెట్టి వాళ్ళని దాదాపుగా యునైటెడ్ నేషన్స్కి, న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ప్రసంగించేటువంటి స్థాయికి తీసుకొచ్చాడు. ఆ రోజు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ గురించి హేళన చేశారు. వైద్యపరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఊర్లో హెల్త్ సెంటర్తో పాటు ఎంత బాగా ప్రతి చోట హాస్పిటల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలా అని చెప్పి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ ఫిలప్ చేసి కొత్తగా రిక్రూట్ చేసుకొని ఎక్విప్మెంట్ సమకూర్చి అన్నీ చేస్తే నిర్లక్ష్యం చేస్తేవి. ఈరోజు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దాన్ని పక్కదోవ పట్టిస్తున్నాం. మరొక పక్క పోర్ట్స్ కంప్లీట్ అయిపోయిన స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు ఈరోజు అరాకొరా ఖర్చు పెట్టి అది నీ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాం. ఏది కూడా నీకు స్వయంగా ఆలోచన చేసి నీ హాయంలో పలాంది జరిగింది అనేటువంటి చెప్పేటటువంటి ధైర్యం మీకు లేకపోయింది. గతంలో చేసేటివి మళ్ళీ ఇది చేసుకోకపోవటం. ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నెగ్లెక్ట్ చేశావు వీటన్నిటిపైన అని చెప్పి ఏ రోజు కనీసం పశ్చాత్తాపడేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయకపోవటం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు? ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక హౌస్ గృహప్రవేశం చేసేటప్పుడు కనీసం ఇంకిత జ్ఞానంతో మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడు మంజూరైనా, ఎక్కడ కంప్లీట్ అయింది, నువ్వు వెళ్ళినటువంటి నియోజకవర్గంలో ఎన్ని పక్కా గృహాలు కట్టుకోగలిగారు, గతంలో నీ హయాంలో ఎన్ని చేసుకోగలిగారు, ఎన్ని కొత్త ఊళ్ళు నిర్మించబడ్డాయి, ఎంతమందికి ఇంటి స్థలాలు ఇచ్చి చేశారు, ఆ కంప్లీట్ వివిధ దశల్లో ఉండి పెండింగ్ వర్క్స్ ఉన్నటువంటి కాలనీలని మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నావు నువ్వు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి స్థలం ఇస్తే సరిపోదని చెప్పి ఆ కాలనీలకు విద్యుత్ ఏర్పాటు చేయడం అయితే ఏమి త్రాగునీటి కోసం ఖర్చు పెట్టడం అన్నీ కనపడలేదా మీకు? ఎంత ఆలోచన ఉండాలి చెప్పండి ఒక నాయకుడికి. అరాకొరగా అలా పెరగకూడదు. మనం ఇచ్చినటువంటి ఇంటి స్థలం వాల్యూ పెరిగే కొద్దీ ఆ ఇంటి యజమాని యొక్క పరిస్థితి మంచిగా ఇంప్రూవ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసి ఎక్కడికక్కడ స్థలాలు తీసుకొని పేదవాళ్ళకు ఉండాలని చెప్పి ఆలోచన చేశారు కదా. మీరు ఎందుకు అట్లాంటి ఆలోచన ఏ రోజు కూడా చేయట్లేదు? నేను చెప్పేటప్పుడు ఒక హౌసింగే కాదు, ఏ విషయంలో కూడా మీరు ఆలోచన చేయకపోయారు.